ముందు ముక్కు పుడక విషయం నీతో చెప్పాలి. ముక్కు పుడక అవని అనే ఆమె దగ్గర అమ్మవారి ముందుంది. అది చాలా మహిమగలది. అది ఆ ఇంటి నుంచి బయటికి వస్తేనే మిగిలిన ఆభరణాలు బయటికి వస్తాయి. నువ్వు డిపార్ట్మెంట్ కాబట్టి ఆ అవని దగ్గర నుంచి బలవంతంగా అయినా ముక్కు పుడకని నువ్వు తీసుకొచ్చేయచ్చు. ఆభరణాలతో నీకేం పని? ముక్కు పుడకని ఎందుకు తీసుకురమ్మంటున్నావు? ఆ వివరాలన్నీ చెప్తాను. నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తాను. నేను చెప్పిన పని చేయి చాలు. నా ఆఫర్ని కాదు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే. నువ్వు తలకిందులుగా తపస్సులు చేసిన ఆభరణాల జాడని నువ్వు కనిపెట్టలేవు. అదంత సులభం కాదు. నేను నీ దగ్గర అంతా ఓపెన్ అయిపోయాను కదా అని నువ్వు నా మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఆలోచించు, బాగా ఆలోచించు. ఇటువంటి ఆఫర్స్ పదే పదే ఇంటి తలుపు తట్టవు. ఈ డీల్ నాకు ఓకే. ఆ అవని డీటెయిల్స్ పెట్టు. ఆ ముక్కు పుడకతో నీ దగ్గరికి వస్తాను. గుడ్, తీసుకో. డబ్బు డబ్బు నువ్వు ఏం చేయగలవు? ఓ మనిషి, నేను ఎలాంటి వాళ్ళనైనా మార్చగలను. ఎవరు మీరు? ఐమ్ రాకీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. ముఖ్యమైన పనుండి వచ్చాను. కెన్ ఐ కమ్ ఇన్ సైడ్? రండి. కూర్చోవచ్చా? కూర్చోండి. మీరు కూర్చోండి. పర్లేదు, చెప్పండి. దేని గురించి వచ్చారు? నా ఎంక్వైరీలో మీ ఇంట్లో ఉన్న ముక్కు పుడక గురించి తెలిసింది. దాని చరిత్ర విని చాలా వండర్ అయ్యాను. కొన్ని దేవాలయాల నుంచి ముఖ్యమైన ఆభరణాలు దొంగతనానికి గురైన కేసుల్లో నేను ఎంక్వైరీ చేస్తున్నాను. వాటిని నేను అడవిలో చూడడం జరిగింది. తర్వాత వెళ్ళి చూడగా కనిపించకుండా మాయమయ్యాయి. అడవిలో ఒక తెగ ఉంది. వారి పని అయ్యుంటుందని అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు నన్ను అడవికి తీసుకువెళ్ళి ఆ స్పాట్ని చూపించండి. ఓకే అండి. ముక్కు పుడక మా అత్తయ్య గారికి సంబంధించింది. కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో ఉంటుంది. చాలా పవిత్రమైనది. ఎవరు పడితే వారు తాకలేనిది. చాలా మహిమగలది. దాని గురించే వచ్చాను. అది నా చేతికి అందిందంటే ఒక్క దొంగతనంతో కోటీశ్వరుణ్ణి అయిపోతాను. ఆభరణాలను వెతికే విషయంలో నా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తాను. థ్యాంక్ యూ అవని గారు. ఆభరణాలు మరియు ముక్కు పుడక విషయంలో పెద్ద కుట్రే జరుగుతుందని తెలుసుకున్నాను. దైవం జోలికి ఎవరైనా వస్తే నేనస్సలు విడిచిపెట్టను. థ్యాంక్స్ అండి. అవని గారు, తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ ఇస్తారా? మీకు అభ్యంతరం లేకపోతేనే.
ష్యూర్. అవని కాఫీ కలిపి తీసుకుని వచ్చేలోపు ముక్కు పొడుకుతో తొందరగా బయటపడాలి. వామ్మో, ఇది మామూలు శక్తివంతమైంది కాదు. ఎందుకు దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశావు? అది అది స్పెషల్ ఆఫీసర్ని నన్నే కొడతావా? నిజంగా ఆఫీసర్వేనా? నీ మీద నాకు అనుమానంగానే ఉంది. షో మీ యువర్ ఐడి కార్డ్. ఇప్పుడు తెచ్చుకోలేదు. అది కాక మేమెవరికి మా వివరాలు చెప్పకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ దగ్గర చెప్పాల్సి వచ్చింది. ముక్కు పొడుకుని పట్టుకుంటే పుణ్యం కలుగుతుందని తాకపోయాను. మరే ఉద్దేశం లేదు. తాకాలని అనుకుంటే భస్మం అయిపోతావు. నీలో ఏదో చెడు ఉద్దేశం ఉంది. అందుకే నువ్వు దీనిని తాకబోయావు. నో, అలాంటిదేం లేదు. మరోసారి నా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అపహరణకు గురి అయిన ఆభరణాలను ఎలాగైనా నేను పట్టుకుని ఆయా గోపురాలకు అందజేస్తాను. నువ్వు గాని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు. బయటికి పో. ఎందుకు స్వామి మనకి ఇంకా ఇలాంటి పూజలు? డబ్బులు దండకు కాకపోతే ఏమైంది? ఎందుకు మాయా అంత మాట అన్నావు? మరేంటి? ఏం చేసినా అనుకున్నది సాధించుకోలేకపోతున్నాం కదా. మన జాతికి గుర్తింపు, సమాజంలో మొదటి స్థానంలో హోదా, సామాన్య మానవుల మీద ఆధిపత్యం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఓటమే గాని గెలుపేది? అలుపే గాని ఆనందమేది? వృధా ప్రయాసే గాని లాభమేది? ఆశలు సన్నగిల్లుతున్నాయమ్మా.